ఇది ఏ కొండకి? నేలకొండ. ఏం చేస్తుందండి? అది మంచిగా కదా, మంచి మాట. మరి దాహాన్ని తీరుస్తుంది ఆ కొండ. ఆ కొండ దాహాన్ని తీర్చగలిగింది. ఆ కొండ తెప్పరిలా చేయగలిగింది. చావు బ్రతుకులో ఉన్న వాడికి కొంచెం గొంతుకులో నీళ్ళు ఇస్తే తిరిగి బ్రతుకుతాడు. నీళ్లు జీవనిస్తాయి. అది జీవించే కొండ, అది నీళ్ళ కొండ, దాహాన్ని తీర్చే కొండ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండలో 32వ అధ్యాయం 2వ వచనంలో నా ఉపదేశము నీళ్ల వలె ఉన్నది అన్నాడు. ఆ నీళ్లు బ్రతికిస్తాయట, పంటను అభివృద్ధి పరుస్తాయట, అవి ఫలించడానికి కారణమైపోతాయట. దేవుని మాటే వాక్యపు ఓట, అదే నీళ్లు కొండ. దేవునికి స్తోత్రం కలుగును. ఈ కొండైన మనం జీవం కలగాలంటే, ఫలించాలి అంటే, అభివృద్ధి చెందాలంటే, మనము బ్రతకాలి అంటే ఈ కొండలో నీరు అనే వాక్యం చేత మనము నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. 2వ కొండ, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఇది నూనె కొండ. ఏ కొండ? సారాయి కొండ కాదు, పొల్లు కొండ కాదు. ఇది నూనె కొండ. నూనె కొండ అభిషేకానికి గుర్తు, పరిశుద్ధాత్మకు గుర్తు. మీరు దేవుని శక్తిని పొందుకునే కొండల వలె మారాలి. నూనె మీకు పరిపూర్ణంగా నింపబడాలి. మీ కొండలో పూర్తిగా నూనె ఉంటేనే పెళ్లి కుమారుల్ని మనం ఎదుర్కోగలుగుతాం. బుద్ధి గల కన్యకలు వారి దగ్గర ఏమీ లేదు, నూనె కొదువుగా ఉన్నది. ఆ కారణాన్ని బట్టి యేసు వచ్చే సమయానికి వారు నూనెతో నింపబడలేదు కాబట్టి, వారు సిద్ధంలో వారి కొండలో నూనె తక్కువగా ఉన్న కారణం బట్టి యేసు వారిని విడిచి దాటిపోయి వెళ్ళిపోయాడు. తర్వాత రొమ్ము కొట్టుకున్న దేవుడు తలుపు తీయలే. దేవునికి స్తోత్రం కలుగును. భక్తి చేస్తూ ఆరాధన చేస్తున్న మన జీవితంలో రెండవదిగా ఆత్మతో నింపబడాలి. అది పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును. నీ తలకు నూనె తక్కువ చేయమని రాయబడింది బైబిల్లో. అలాగని ఇంట్లో ఉన్న నూనె అంతా రాసేసుకోమని కాదు. తలకు తక్కువ నూనె చేయొద్దన్నాడు కదా అని రోజు అత్తమాటికి రాసేసుకోమని కాదు. ఆ నూనె వేరే, ఈ నూనె వేరే. ఆ నూనె నీ నూనె కాదా, నీ నూనె ఆ నూనె ఒకటి కాదు. ఈ నూనె పరిశుద్ధాత్మతో నింపబడిన. ఎప్పుడైతే కొమ్ములో తైలం, దేవుని శక్తి దావీదుకు దిగొచ్చిందో, అతను